సినిమాలు పైరసీ చేసిన వారిని శిక్షించాలని కోరారు నిర్మాత సి కళ్యాణ్. ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్. దేశంలోనే తెలంగాణ పోలీసులు ఉత్తమంగా పనిచేస్తున్నారని అన్నారు నిర్మాతలు. పైరసీలో సినిమాలు చూడొద్దు, హీరోలు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. ఆడియన్స్ థియేటర్కి రావడం మానేసి పైరసీలో సినిమా చూసేయటం అనేది ఈజీగా అయింది. మనకు వచ్చిన టెక్నికల్కి ఇదిగో ఇలాంటి ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు. ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా, పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంత బాధ వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో, అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది. అది చూడండి ఐబొమ్మ అని చెప్పి ఇమీడియట్ రేవంత్ రెడ్డి గారు చెప్పటం. అక్కడి నుంచి మొదలెట్టుకుంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పైరసీ వింగులో గతంలో పోలీస్ అధికారులతో నిండి ఉండి పైరసీ వింగ్ ఉండేది. ఆ పైరసీ వింగ్ ఉంటే నేను ప్రతి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో కూడా ఎందుకు మనకి పైరసీ వింగ్ ఎందుకు ఏంటి అని చెప్పి ఎప్పుడు ఆర్గ్యూ చేస్తూ ఉండేవాడిని. ప్లస్ ఆ పైరసీ వింగ్లో కొంతమంది పైరసీ చేసేవాళ్ళు కూడా నా దగ్గరికి వస్తూ, సార్ ఇక్కడికి వస్తే మేము దొరికిపోతాం సార్, అందరూ వాటాలు పంచుకుంటారు సార్ అనే రేంజ్ నుంచి అప్పుడు ఆ పోలీస్ అధికారుల సెక్షన్ పక్కన పెట్టి మణీంద్ర అని చెప్పి వీళ్ళందరినీ ఒక యూత్ టీంని పెడితే యూత్ టీము జెన్యూన్గా ప్రతి నిమిషం కష్టపడి వాళ్ళు ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఎలా బుక్ చేయాలి, అసలు ఎఫ్ఐఆర్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది వెళ్ళటం, మళ్ళీ జ్యూరిస్డిక్షన్ ఇక్కడ కాదంటే ఇంకో చోటకి వెళ్ళటం, అట్లా ఎంతో కష్టపడి ఈ మణీంద్ర టీం చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టపడిన ఫలితం నుంచినే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు టీం స్టార్ట్ అవటం. ఇది సివి ఆనంద్ గారు కమిషనర్ గారే చెప్పారు ఇండస్ట్రీ అందరికీ. సో అట్లా స్టార్ట్ అయ్యి ఆ సివి ఆనంద్ గారు దాన్ని మూవ్ చేయటం, ఆ మూవ్ చేసిన దగ్గర మనకి కోకట్పల్లి సినీ పోలీసులు అక్కడ ఒక థియేటర్లో పైరసీది ఫిజికల్గా పైరసీ చేస్తుంది, అది తీయటం. దాని నుంచి మొదలెడితే కోయంబత్తూరు, లక్నో, బీహార్ ఎక్కడెక్కడికో వెళ్ళి ఇంకా ఎక్కడో మూలాలన్నీ ఎతుకుతామండి అని చెప్పి అప్పుడు సివి ఆనంద్ గారు ఆ ప్రెస్ మీట్ చెప్పటం.